గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకము, నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము, దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. చదవబడిన వాక్యంలో స్నేహితుడు నీ స్నేహితుడే కానీ నీ తండ్రి స్నేహితుడినే కానీ నీవు విడిచిపెట్టొద్దు. ఎందుకు విడిచిపెట్టొద్దు అంటే, స్నేహితుల్ని విడిచిపెట్టే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, మా బంధువులు, మా రక్త సంబంధులు, మా కుటుంబస్తులు బోల్డని మంది ఉన్నారు, నాకు నీతో పనేంటి, నేను ఒక్క ఫోన్ చేస్తే అనేక మంది వచ్చి వాళ్తారని అనుకుంటూ చుట్టుపక్కల వాళ్ళని నిర్లక్ష్యం చేసే వారి గురించి చెప్తున్నమాట. ఏమని వాక్యంలో చెప్పబడిందంటే, ఒకవేళ నీకే ఆపదొచ్చినప్పుడు ఎక్కడో ఫోన్ చేసి మీ బ్రదర్స్ని, మీ యొక్క బంధువుల్ని పిలుచుకునే ముందు నీ ఇంటి పక్కన వాడితో నువ్వు మంచిగా ఉంటే, ఆ వ్యక్తే దేవుడు నీ కొరకు ఏర్పరిచిన సహాయము అనే సత్యాన్ని నువ్వు గమనించాలి అని వాక్యం చెప్తుంది. దేవుడు ఆయనగా వచ్చి మన సహాయం చేయడం, ఆయా ప్రజల్ని ఏర్పరచుకుని దేవుడు మనకి సహాయం చేస్తాడు. మన నైబరే దేవుడు మన కొరకు ఏర్పరచుకున్న ఒక చక్కటి సహాయం అయితే, అటువంటి నైబర్ని మనం నిర్లక్ష్యం చేస్తే దేవుని యొక్క సహాయాన్ని నిర్లక్ష్యం చేసిన వారం అవుతాము. వీ షుడ్ బి గుడ్ ఫ్రెండ్ టు అవర్ నైబర్స్. మన చుట్టుపక్కల ఉన్న వారికి ఒక మంచి స్నేహితులుగా ఉండాలి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, మన చుట్టుపక్కల ఉన్న వారికి మనమే ఒక మంచి సమరయునిగా ఉండాలి. మంచి సమరయుని స్టోరీ మనకు తెలుసు. రోడ్డు పక్కన పడిపోయిన వాడికి, వాడి కుల మత ప్రాంత భేదాలు ఏమీ తెలియకపోయినా ఆపదలు ఉన్నవాడిని ఆదుకున్నవాడే మంచి సమరయుడు. మనము మన చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనప్పటికీ కూడా వారి పట్ల మనం మంచి సమరయునిగా ఉంటే, దేవుడు మనకి పరలోకపు సమరయుడిగా ఉంటాడు. ఇఫ్ వీఆర్ గుడ్ సమారిటన్ టు అవర్ నైబర్స్, గాడ్ విల్ బి అవర్ హెవెన్లీ సమారిటన్. పరలోకపు సమరయుడిగా అనగా ఒక సమరయుడు, మంచి సమరయుడు ఏ విధంగా ఆదుకున్నాడో, దేవుడే మనకు ఒక పరలోకపు సమరయుడిగా మన దగ్గరికి వచ్చి ఆదుకుంటాడు. ఎప్పుడు ఆదుకుంటాడు? నైబర్స్ కానీ, బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ ఎవ్వరు లేనప్పుడు నేనున్నానని దేవుడు నిలబడతాడు. ఎందుకంటే ఎదుటివాని పట్ల మనం కనికరం చూపితే మన పట్ల ఆయన కనికరం చూపుతాడు. కాబట్టి కనుచూపు మేరకు ఎవ్వరూ సహాయం లేని సమయంలో హాగర్కి దేవుడే ఒక మనిషిగా వచ్చి హాగర్ని ఆదుకున్న విధానం మనకు తెలుసు. ఎందుకంటే మన జీవితంలో కూడా హాగర్ దేవునికి ఏమని పేరు పెట్టింది? చూచుచున్న దేవుడు వయ్య అని పేరు పెట్టింది. మన దేవుడు కూడా మనల్ని చూస్తున్నాడు, చూసి స్పందించే దేవుడు. ఎప్పుడు స్పందిస్తాడంటే, ఎదటివాడు ఆపదలు ఉన్నప్పుడు మనం స్పందించినప్పుడు, మన ఆపదలు ఉన్నప్పుడు దేవుడు స్పందిస్తాడు. కాబట్టి ఎదటివాడు నీ పక్కింటివాడు లేక తోటివాడు, నీ కలీగ్, నీకు రక్త సంబంధే అవ్వకపోవచ్చు, నీ బంధువే కాకపోవచ్చు, నీ కులమే కాకపోవచ్చు, మనకు అది అనవసరం. తోటి నైబర్ని, మన తోటి వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారి యొక్క కులం ఏంటి, ఇవన్నీ తెలుసుకుని మనకన్నీ స్టేటస్ కుదురుతున్నాయా అంటే దేవుడికి అది ఇష్టమైన విధానం కాదు. నా బంధువులే ప్రేమించాలి, నా కులం వాళ్ళనే ప్రేమించాలి, నా చుట్టాలనే ప్రేమించాలి కాదు. అవసరం వచ్చినప్పుడు ఎవ్వరూ నీకు ఉండరనే వాక్యం సెలవిస్తున్నది. యేసు ప్రభుని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో మనం చూస్తే ఆయనకి సొంత తోబుట్టువులు ఉన్నారు, ఒకే తల్లికి పుట్టిన సహోదరులు ఉన్నారు. కానీ ఆయన పరిచర్యలో వారు యేసు ప్రభు భూమి మీద మనిషిగా ఉన్నంతకాలం యేసు ప్రభు తమ్ముళ్ళు ఎవరు ఆయన సహకరించలేదు. కానీ ఆయన కొరకు ఎంతగానో ప్రాణం పెట్టి అంతగా ప్రేమించే యోహాను శిష్యుడున్నాడు, ఇంకా 12 మంది శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు ఆపద టైంలో ఆయన తమ్ముళ్ళని అప్రోచ్ అవ్వలేదు. ఆయన శిష్యులు తనతో పాటు కలిసి ప్రార్థన చేయమని కోరాడు. కాబట్టి అలాగని చెప్పి యేసు ప్రభు తన తమ్ముళ్ళంటే ప్రేమ లేదా, నిర్లక్ష్యం చేశాడనా ప్రశ్న కాదు అక్కడ. మనకి మన యొక్క తోబుట్టువులు, రక్త సంబంధాలు ఉండొచ్చు, వాళ్ళు మనం ప్రేమిద్దాం. కానీ చుట్టుపక్కల వాళ్ళకంటే సమీపముగా ఉన్న మన యొక్క నైబర్స్ని, మన చుట్టుపక్కల ఉన్న వారిని గౌరవిద్దాం, వాళ్ళకి వాల్యూ ఇద్దాం. గమనించండి, దేవుడు
ఆయన మనకి పంపే సహాయానికి ఒక గుర్తుగా మన పక్కింటి వారిని పెట్టుంటాడు. ఆపదలో వారి ద్వారా నన్ను, నా కుటుంబాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆదుకోవడానికి పెట్టిన సహాయము, ఆ సహాయం మనం నిర్లక్ష్యం చేయొద్దు. దీన్ని ఇంకోలా కూడా తీసుకోవచ్చు. ఒకవేళ వారు ఆపదలో ఉంటే దేవుని పరిచర్య చేయడానికి ఒక అవకాశంగా దేవుడు అక్కడ నిన్ను, నన్ను పెట్టుండొచ్చు. ఎదుటి వారిని సహాయం పొందడమే కాదు, ఎదుటి వారికి సహాయం చేయడం దేవుడు పరిచర్య చేయడానికి మనకి ఇచ్చిన అవకాశంగా మనం భావించవచ్చు. ఆ విధంగా మన నైబర్స్తో మనం ఉంటే కనుక వారి ద్వారా మనం దీవింపబడతాం. మనం వారికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉండాలి. అదే ఈ వాక్యం చెప్తుంది. నీ స్నేహితుడినే కానీ, నీ తండ్రి స్నేహితుడినే కానీ విడిచిపెట్టొద్దు. నీకు బంధువులు ఉండొచ్చు, ఆపద్దినం ఎవడు రాడో నీ ప్రక్కనున్న వాడు నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి పక్కనున్నవాడు ఎటువంటి వాడైనా, అనగా నీ యొక్క స్టేటస్ వాడిని లేకపోయినా అది అనవసరం. ఆ వ్యక్తిని వ్యక్తిగా గౌరవిద్దాం, ప్రేమిద్దాం. ఆ వ్యక్తి ఆపదలు ఉన్నాడా, నా ప్రభువు నాకు పరిచర్య చేయడానికి ఒక అవకాశం ఇచ్చాడని సహాయం చేద్దాం. ఎప్పుడైతే అలా చేద్దామో, అలా చేస్తామో, ఆ వ్యక్తి ఇన్ రిటర్న్ మనకు చేసినా, మన ఆపదలు ఉన్నప్పుడు చేయకపోయినా యేసయ్య పరలోకపు సమరయుడిగా వచ్చి మన కొరకు నిలబడతాడు. కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న వారిని గౌరవించి వారి పట్ల ఒక మంచి సమరయునిగా మనం ప్రవర్తించి దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన చుట్టుపక్కల వారితో సత్సంబంధము, మంచి స్నేహము మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యమును మా జీవితంలో నెరవేర్చి, అయ్యా, మా బంధువుల్ని, రక్త సంబంధాలు మాత్రమే ప్రేమించుట కాదు, ఇతరులు మా చుట్టుపక్కల ఉన్న వారు ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతము, ఏ ఆర్థిక స్థితిగతులు ఉన్నా వారిని ప్రేమించి గౌరవించే హృదయాలు మాకు దయచేయమని, వారు ఆపదలు ఉన్నప్పుడు సహాయం చేయడానికి నా ప్రభు నాకు ఇచ్చిన అవకాశంగా భావించి, నేను ఆపదలు ఉన్నప్పుడు నీవు నీ సహాయాన్ని వారి ద్వారా పంపేవారు నీవు ఏర్పరిచిన పరిచారకులని మేము గమనించి ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి, ప్రేమ కలిగి పరిచర్య చేసుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి యేసుక్రీస్తు ప్రేమలో మనల్ని నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.